హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మరి మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 19 అన్నమాట. ఇక దోస్తులు రేపర్స్ ఉంది. అయితే ఈ వీడియో వెరైటీగా ఉండబోతుందన్నమాట. అంటే ఇద్దరు కోడళ్ళు డెలివరీ అయ్యి వచ్చినాక పిల్లలతోటి ఎట్లుంటది ఏం కథ అనేది అయితే పార్ట్ 20 నుండి తీస్తాము. ఇక మరి ఎన్ని ఎపిసోడ్స్ తీస్తాము అనేది అయితే చూద్దాం. ఖచ్చితంగా మిస్ రాకుండా ఎవడు రేపర్స్ ఉంది. ఇక పిల్లలతోటి హడావిడి ఘోరంగా ఉంటదన్నమాట. ఇక పిల్లలతోటి ఈ లవ్వతోటి ఇక రేపటి నుండి జోర్దార్ ఉంటది అన్నట్టు మన ఇంట్లో పార్ట్ 20 నుండి. మరి ఇక ఇయ్యాలాంటి వీడియోలకైతే వెళ్దాం పదండి. అలా పొద్దుగానే లేచి కూర్చున్నావు, ఇంతేదన్నా పని చేస్తేంది? రాత్రంతా గింత నిద్ర పోనీయకపోతివి. నేనేం చేసినా వచ్చావా? ఏం చేసినావు అని అంటానవా? మొత్తం రాత్రి కింద మీద పడేటట్టు చేసినావు. పోతే కాదా? నేనెందుకు పోతా? నా కొడుకు ఇంటికాడ 2 వద్దులు ఉందామనే అత్తని. నీకేమైతుంది పోతే కాదా అని అనబడితివి. నువ్వు పోతే కాదా నీ కొడుకు దగ్గరికి? నేను నా బిడ్డ దగ్గరనే ఉంటానా, నా బిడ్డ దగ్గరనే ఉంటా. అల్ల ఏంది పొద్దుగాలు ఎత్తే మీ లొల్లి? అవురా కొడక, నాకు ఏమన్నా పెట్టి పెట్టి నీ చేతులు అరుగుతాన్నాయా లేకపోతే ఇంకేదన్నా అరుగుతాందా? ఎందుకే చిన్నమ్మ గట్లంటావు? మరి ముసల్ది ఇక పోతే కాదా అని అంటాంది. మావ మాటలు పట్టుకోకు తీసినత్త. తానం చేద్దురా, నీళ్లు కాగినాయి. దీని మోకానికి ఇంకా ముఖమే గడగలేదు. ఇది ఎప్పుడు తానం చేస్తుంది? దీనికి అన్ని ఆడ వేసి పెట్టిన కొద్దీ ఇదేడా కదిలేటట్టున్నదిగా. ఇది కదలది. చేత్త చాయ పెట్టినవా? ముఖం కడుక్కొని చాయ తాగి తానం చేస్తా. పెట్టినా, నువ్వైతే ముఖం కడుకొచ్చుకోపో. సరే. బిడ్డ, నీకే సాతన అయితే లేదని అనబడితివి. దాని చుట్టూ ఏం చేస్తావే నువ్వు? ఓ అత్త, మా చిన్నవ్వ రాక రాక వచ్చింది. ఓ 2 వద్దులుంటి పోతది గాని నువ్వు ఊకే ఆమె ముంగట గాని ఆమె పక్కకు గాని లొల్లి పెట్టకు, అన్ని పిసపిస మాటలు మాట్లాడకు. వాళ్ళుడు ఇన్ని రోజులు ఉంటున్న నేను ముఖ్యమా లేకపోతే నీకు నీ చిన్నవ్వ ముఖ్యమా? నాకు అందరు ముఖ్యమే. మందరు ఇంటికి వచ్చినప్పుడు అందరం మంచిగా ఉండాలి గట్లా. ఆ బిడ్డకు మొద్దు చేస్తా, దానికి సాధన పాడైతే లేదు. అది ఎందరు చుట్టని చేసుకుంటది. ఏదో తీయ అవ్వ చేత్త తీయే, మళ్ళా అత్తదా తీయలేవు. సరే తీయే బిడ్డ, మీకంతుంటే నేనేం చేస్తా? ఏం కూర వండుతావే? పప్పెత్తింత. నిన్ననే కూర తెత్తివి తినే, ఇంకెందుక పప్పెత్తా. అయిపో మరి పప్పు వేసి ఇంత చారి అయ్యి. చేత్తా అల్లుడు. ఏంటి అవి కుమారు సాయంత్రం బస్కు ఇక పోతత్తి అత్త. ఇక నేను పొలం కాడికి పోతున్నా. పో. ఎక్కడోళ్ళు అక్కడ వేనాక దాన్ని ఆట ఆడిపియాలి. ఇక ఓ పట్టు పట్టిపియాలి. ఎట్లయితే అట్లాయే దెబ్బకే ఇల్లు వదిలిపెట్టి పీకటట్టు వెయ్యాలి. నన్ను రాత్రి పండనీయకుండా ఎత్తదా అది? బరబాబ్రీ. అమ్మా, నాకొక్క 500 రూపాయలు ఇయ్యే. ఏంది 500? ఓర్ని అవ్వ, 5 రూపాయలు అడిగినట్టే అడగబడితివి. 500 ఏమిటికిరా? ఏం చేస్తావు? అమ్మా, మా దోస్తులందరితోటి దావత్ చేసుకుంటాననే. ఈ దావత్ల మన్నువాడ దావత్ లేదేది లేదు. అన్న గంత పెద్ద పెరిగింది గాని అన్న దావత్ చేసుకున్నాడు ఎప్పుడన్నా? చేసుకునేటి నువ్వు చూస్తున్నావా అనే బయట? మెల్లగా నీకు ఏర్పడకుండా అయ్యను అడుగుతాడు, తీసుకొని పోతాడు. మంచిగా దోస్తులతోటి ఎంజాయ్ చేస్తాడు. నీ అవ్వ అయ్యే బాగా రోజులకు వేసుకుంటాన్నావు దావతు. దావత్ అంటే ఏమేం తెచ్చుకుంటారా? చికెను, థమ్సప్, పేరాలు, గంతే. ఇక మరే 200 పెడితే మనకు చికెన్ వస్తుంది, 100 రూపాయలు పెడితే థమ్సప్ వస్తుంది, 50 రూపాయలు పెడితే పాలాల పొట్లం వస్తుంది. 350 పెట్టినామనుకో మన ఇంటి నిండా కడుపు నిండా తినచ్చు కదా. మందితోటి ఏంది నీకు దావత్తులు? నీ అవ్వ నువ్వు గవన్ని ఎప్పకే దోస్తులతోటి ఊకే వేసుకుంటున్నామా? ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం. నీ అవ్వ నువ్వు ఇప్పుడు ఇత్తవా?
బిడ్డ దావతి వేసుకుంటారట 500 కాదు 5 రూపాయలు కూడా ఇయ్యకానికి నువ్వు ఎందుకురా ఎందుకు ఇయ్యద్దురా నువ్వు చెట్ల పొంటి గుట్ల పొంటి తిరుక్కుంటే దావతులు వేసుకుంటే ఏం కాదా ఏయ్ ఏం మాట్లాడుతానవురా నువ్వు అన్న మీదకి గట్లనేనా మాట్లాడేది నీ అవ్వ నాకు 500 ఇయ్యే వానికిస్తే నాకు ఇచ్చుడేనే అమ్మా నీకెందుకు ఇస్తుందిరా నీకు ఎప్పుడు ఇయ్యలేదా నీకు ఇచ్చినప్పుడు నేను అడిగినా ఏం లేదు నేను అస్సలకే ఒప్పుకోను ఇప్పుడు నీకిస్తే నాకు ఇచ్చుడే 500 అమ్మా చెప్తానా నీకు 500 ఆనికి 500 ఇస్తే 1000 రూపాయలు 1000 రూపాయలు మీకు ఇచ్చే బదులు 1000 రూపాయలు చిల్లర సామాన్ వస్తుంది నెలంతా నడుగురాటు నీ అవ్వ నాకు ఇత్తవయ్యవే ఇప్పుడు అరే చిన్న మొల్లివారా అంటారు కర్రోడా ఇప్పుడు నా ప్లాన్ అంతా చెడగొట్టిన వారా నా దోస్తు వాళ్ళందరూ దావతి చేసుకుంటే నేను అల్ల ముఖం చూసుకుంటా ఉండాలారా ఈ లాగుల పెద్ద బాంబు తెచ్చే తాగు రాత్రి ఆ లాగుల నువ్వేంద్రా వేసేది దోస్తుగాళ్ళు లేరు ఎవ్వరు లేడు ఎవ్వంతోటి దావతేంది అమ్మ చికెన్ తెప్పిత్తది సప్పుడేక తిని ఇంట్లో ఉండు నాకు తెలియదు నేను దోస్తు వాళ్ళతోటే దావతి చేసుకుంటా ఈ అయ్యేటి వాయే అయ్యకైతే ఇంట్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది సొయ్యే ఉండదు ఏందే ఏమో అంటావు పొట్టి ముఖంలో చెప్పు ఏమో పోరగాళ్ళ కొట్లాడుతుర్రంటే ఏడవై మీటింగులు పెడతాను నీ అవ్వ ఇవరిదాకా నేను ఇంట్లోనే ఉంటిని కదా ఇప్పుడే బయటకు పోతుని ఇద్దరికి చెరో 500 ఇయ్యి నా దగ్గర ఊగులాడుతున్నాయి అని నేను ఇస్తా నా దగ్గర ఏమున్నా అన్ని నీకే ఇస్తా కదా ఓ బాబు నేను దావత్ చేసుకుంటానా 500 ఇస్తావయ్యా లేకపోతే చెర్ర దుంకుతా ఓ రాయిండా ఆ కరబూజ నిన్ను ప్రేమగా సాదుకున్న కాదు బిడ్డ నీకు ఇలా గామాట ఎందుకు వచ్చి పాడైంది మొక్కంగా మొక్కంగా కోటి మొక్కులు పెట్టంగా నా కరబూజలు పుట్టిర్రు బిడ్డో మీ ఇద్దరు మంచిగా ఉండాలయ్యా ఏం మంచిగా ఉండాలి అని అంటావు మేము అడిగిందేమో ఇయ్యవే 500 ఇయ్యే పెట్టోడా చూస్తావు ఈ పొట్టి ముఖంలో చెప్పు కొడుకు అలా దుంకుతాన బట్టే ఆయన 500 ఇయ్యలేదని మనసులో అదే పెట్టుకొని దుంకిరా దుంకుతాడు తేప 500 తేపో ఆయనకు 500 ఈయనకు 500 బా బంపర్ ఆఫర్ వచ్చింది మా తమ్ముడు మంచిగానే ప్లాన్ యూజ్ చేసిండుగా నీ అవ్వ నన్ను తిడతావేమే ఈ పొట్టి ముఖంలో చెప్పు పోరగల మూడ పొట్టోడు అంటావేమే అక్కకచ్చానాల గాని బిడ్డ నీకు 500 ఏంది 1000 రూపాయలు అయిన ఇస్తా గాని బిడ్డ ఇంకోసారి చెర్ల దుంకుతా అల్ల దుంకుతా నాకు రా కొడుక నాకు కోటి లింగాల కొడుకులు మీరు సరే తీయని అవ్వ ఎవలవ్వా నువ్వు నర్సవ్వకు ఏమైతావు నేనా నరసవోళ్ళ చిన్నత్తరు దాదా కూసో అబ్బో అవ్వా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అదే ఈ లచ్చవనైతే తరిమి కొట్టేది ఎప్పుడు వచ్చినవవ్వా నిన్న వచ్చిన ఇలా వచ్చావా పుక్కి అనుకుండా బట్టే అందరిని తరిమి కొట్టకపోతే ఏమంటది అవు అవు బరాబరే తిన్నరా అవ్వా నర్సవ్వ ఏం చెప్తాంది తిన్నాం ఇంత పప్పుసారి వేసింది ఇక నేను ఇప్పుడే వచ్చి ఇట్లా కూసున్నా మరి ఏం చేస్తారో తెలియదు మంచిగానే ముచ్చట పెడతారా వచ్చి ఇప్పుడే వచ్చిండు అత్తడు ఇక పనా పాట మరి నీకు పనా ఆయనకు పనా ఎవ్వలకు పని లేదు అగో నాకు ఫోన్ వస్తుంది ఆగు హలో ఏంటే నేనా ఊరుగా నూరు వచ్చిన ఇప్పుడు రాను 10 రోజుల దాకా ఓ బొడ్డి 10 రోజుల దాకా ఉంటావేడా నీ మొల్దారం దెంప అయినా నీకు మొల్దారం ఏడుంటది రాను ఈడ మంచిగా ఉన్నది మా కోడలు మంచిగా అరుచుకుంటాంది 10 రోజులు అయినాక అత్త ఏమైతుంది ఉంటే అడ్డమైన వాళ్ళు వచ్చి తినుకుంటూ ఉంటలేరా ఈడ నేను చిన్న అత్తనేనాయే అబ్బాయి లవిడి నన్నే అన్నది గాని పుక్యానికి అత్తే ఫినాయిల్ కూడా తాగుతారు అట్లున్నరే లోకంలా బుజ్జవా ఊట్ నేను అసొంటిదాన్న నేను ఒకళ్ళ ఇంటికాడ బుక్కెడు బువ్వ తినేదాన్ని కాదు అది ఎందుకున్నవే బొడ్డి పీకక నా బిడ్డ గండానున్నది ఇది ఏ ఒక్కొక్కరు సంవత్సరాల మీద ఉంటారు తింటారు వాళ్ళు ఇంటికాడ బిడ్డ ఇంటికాడ ఉంటారు రోత కాదు రోత పాడుగాను ఫోన్ మాట్లాడుతున్నావా లేకపోతే నా గురించి నాతోటి మాట్లాడుతున్నావా అసలు నీకు ఫోన్ వచ్చిందా లేదా అగో ఫోన్లోనే మాట్లాడబడితే నీకు ఆలో అనోసారి మరి మొత్తం నా గురించే మాట్లాడినట్టున్నది వాళ్ళ కథ అంతా బుజ్జావా ఏ ఈడోతు ఉన్నది వరుతాంది ఇయ్యప్రాలు సరేనే బుజ్జావా ఏ అత్తది
ఉండిగా ఉండు. అబ్బో భలే ఆడదాను ఉన్నావు అయితవా. ఊడే నరసావా, నేను ఫోన్ మాట్లాడినా కూడా మీ అవ్వకు బాగా కోపం వస్తుంది. అసలు ఎందుకు కోపం వస్తుంది? ఏం పుట్టిందే ఆమె ఫోన్ మాట్లాడుకుంటే? ఏ బిడ్డ ఆమె ఫోన్ మాట్లాడినట్టు లేదే బిడ్డ. ఇంకా గా శంబన్ని అడుగు. ఓ మూతకండ్లోడా, నువ్వు విన్నావా లేదా? మూతకండ్లు పెట్టుకొని మూసినావా? చూడు ఆమె మాటలు చూడు. ఎంపయ్య నీకెందుకు, నేనున్నా కదా. అసొంటోళ్ళ మాటలు పట్టించుకోవద్దు నువ్వు. మర్యాద ఇచ్చేటోళ్ళ మాటలే పట్టించుకోవాలి. గంతేనవ్వా. ఎల్లగాక నిన్న వచ్చినవు, నువ్వు ఎంత ముద్దుగా మాట్లాడతావు. లచ్చవనైతే మొత్తం నన్ను తీసి పారెత్తది. ఎడవారేసిన నిన్ను నువ్వు నాకు లేస్తావా? ఓ బిడ్డ అల్లునింటికాడ బిడ్డింటికాడ ఎట్లుండ బుద్ధి అవుతుంది రోతా అని అంటాంది. ఫోన్లు అన్నరే నరసావా. ఓ నరసావా, ఏందై నానమ్మ వచ్చిందా? మీ నానమ్మత్త కనబడదా? ఈడేడ కనబడుతుంది మీ నానమ్మ? నానమ్మ వచ్చిందా అని అడగబడుతుంది. అయ్యో వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదు. కానీ నువ్వు దీర్ఘాలు తీయబడితే లచ్చావా? ఏ ఆమె గురించి పట్టించుకోవద్దు, తీయో ఈ పిల్లగా. ఈమెవలు మంచిగా మాట్లాడుతుంది కదా. ముసలోనికి ముద్దు పెట్టచ్చు ఇది. అందుకే ముసలోడు దాని దిక్కు మాట్లాడతాండు. అవు అవు సరే తీ. కూర్చొని మాట్లాడుకోర్రి, కొన్ని బోళ్ళున్నాయి తోమేసత్తా. బిడ్డ పో, పని చేసుకోపో. ఇంకా శంబయ్య, మరి నీకు భార్య ఉన్నదా? పిల్లలు ఉన్నారా? ఎందుకో లేకపోతే ఇది ఉంటది కావచ్చు ముసలంతోటి. లేరు, నాకెవ్వరు లేరవ్వా. నా భార్య చచ్చిపోయింది, నేను ఒక్కొన్నే ఉంటానా. అయ్యో పాపం, ఒక్కోనివి ఎట్లా అనుకుంటాన్నావు, ఎట్లా తింటాన్నావు? నాకు నిన్ను చూస్తాంటే గోస్ అనిపిస్తాంది. ఏం చేయాలవ్వా, బాంచను అందరికి నన్ను చూస్తే గోసే అనిపిస్తుంది గాని ఇక అది నేనే అండుకుంటా, సాతనై పాడైతే లేదు. అయ్యో అట్లనా? మరి మా ఇంటికి వస్తావా? పోదాం. నేను ఇంత బుక్కడ అంటా ఎండేస్తా. అలా చూడు దీని మాటలు. ముసలోడు బాగా నచ్చినట్టున్నాడు దీనికి. అబ్బో, నా ఊరు నిషి పెట్టి నేనేడికత్తా. ఏం లస్కు ఏం తూసుకు, పాటలు జోరు పడతావు. పాట పాడుకోవద్దా ఏంది? మొత్తం నీ గురించే వాడినట్టు ఎత్తాను. లస్కనబడితివి లస్కనబడితివి తూసుకనబడితివి. జోరు మీద ఉన్నాడు అలా ముచ్చటకు. నీతోటి ముచ్చట పెడితే నువ్వు తిడతావాయే, అందుకే ఈ ముసలవ్వతోటి ముచ్చట పెడతాన్నా. అన్ని పెట్టి ఆ ముసలవ్వతో ఎట్లా ముచ్చట పెడతావు రసేంబా? నువ్వు ఎక్కువ నాకు పరిచయమా ముసల్లానికి పరిచయమా? అగ చూడు, ముసల్దంటదేమ్రో ఇది. నువ్వంత పడుసుదానివి అయినట్టు. నేను ముసల్దాన్నే, నువ్వు ముసల్దాన్వే. కానీ ఈ శంబరికి ఎక్కువ రోజుల నుండి నేను తెలుసు. నాతోటి ముచ్చట పెట్టాలి గాని నీతోటి మూసి చాప పెట్టే. అవురా శంబా? నాతోటి ఎవరు మంచిగా మాట్లాడితే నేను వాళ్ళతోటి మాట్లాడతా. ఈ గుడ్లు వీకి చేతిలో పెడతా, నువ్వేమనుకుంటానవు? పీకుమానోసారి శంబయ్య, పీకుమాను. ఏ పాటి వీకుతుందో, ఏ గుడ్లు వీకుతుందో పీకుమాను. ఏ గుడ్లు వీకుతావు? ఏ గుడ్లైనా వీకుతా. నిన్న వచ్చిందాంతోటి ఏమో రాసుకుంటా పూసుకుంటా మాట్లాడబడుతుంది. నేను అంతా పిచ్చిదాని లెక్క కనబడుతున్నానా ఏంది? నువ్వు పిచ్చిదానివే అని చెప్పవా శంబయ్య? ఈ ముడ్డి వలుగుతదే రంగమ్మ. నన్ను రంగమ్మ అంటే అవే మంగమ్మ. రంగమ్మ మంచిగానే ఉంది, మాంగమ్మ మంచిగానే ఉంది. లొల్లెందుకు ఇప్పుడు? అంతా నువ్వే పట్టేరా శంబా? చెంబడేమన్నాడు పాపం? గాయనని పట్టుకొని తిడతాన్నావు. ఆయనే నిన్నేమన్నా అన్నడా? నీ జోలికి వచ్చిండా? అయినా నాతోటి మాట్లాడితే నువ్వు గంతగనం ఎందుకు కుళ్ళుకుంటున్నావు? లేదు, నేనెప్పడుసుందో పరిచయం. నాతోటి కూసోని గంత ఫ్రీగా మాట్లాడు. అసొంటిది నీతోటి ఎట్లా మాట్లాడిండు? పూర్ణియావా, నేనేమన్నా వీళ్ళిద్దరిని ఉంచుకున్నానా ఏంది? నేను ఇళ్ళను ఉంచుకున్నట్టే దానికి కోపం వస్తుంది. పోతాన్నా, వాళ్ళతోటి మాట్లాడా. ఏ శంబా, తాగిప్పిదంతా మళ్ళా లాగిస్తావు. ఇస్సీ. ముసలోడా, నీ కైగిలాలు గల లోపల షెడ్ వేసుకోలేదా రా ముసలోడా? ఈ ముఖం మండాలు వచ్చిరానా? నా లాగేందుకు ఇప్పుడవే? ఇక పేపర్కి వేద్దాం. ముసలోళ్ళ ఆకులు ఇప్పుతున్న లచ్చి. అది చూసి నవ్వుతున్న బుచ్చి. నీ తల పండుగలుగా ముసలి బాడక ఏం రోగం రా లోపల షెడ్డీలు వేసుకోక. నీ పాయింట్ ఆకులో ఓను వాడ వారేసిన పో వేసుకోపో. నీ పాయింట్ల మన్ను వాడ ఏం పుట్టిందిరా?
నేనేసుకుంటేంది వేసుకోకపోతేంది. అయ్యో ముసలోనికి ముడ్డే లేదు కదా. ఓ నరసవ్వా మీ అవ్వ లాభలిప్పుతాందిరా. ఓ నరసవ్వా ఓ మెంటల్ దానా మళ్ళా నా బిడ్డలు అన్ని తిడుతుంది ఆగరాదే. ఏమైంది చేయి పిలుస్తారు. మీ అవ్వ అందరి లాగులిప్పుకుంటా చూస్తుంది. ఏంటి ఏం చూసావే ఎవరు తిప్పినవే. చెంబం తిప్పింది వాడు లోపట షెడ్ వేసుకోరే పాపం వాడు ఏడుచుకుంటూ పోతాండు. ఓ అవ్వా నీకేం పుట్టిందే గలాగెందుకు ఇప్పి పాడైనవే. అవ్వలాలా నా ఇజ్జతి పోయింది. ఇప్పుడు నా ఇజ్జత్ నాకు రావాలంటే నేనేం చెయ్యాలి? నువ్వా లచ్చవలాగిప్పు. పాడుగాను ఈ మొల్దారం దెంప లోపల షెడ్డీలు వేసుకొని మునిగి పాడగా ఏమో షెడ్డీలు వేసుకోకుంటానే అచ్చినావు. ఈ కళ్ళద్దాలు నీకేం పుట్టింది లచ్చవ్వా? ఇవాళ నా లావుకేగబడ్డావు. నేను ఇవాళ వేసుకోలేదు పాడుగాను. అంత రాసుకపోతుందని నేనేసుకోకపోతే పోయి నువ్వు ఇయ్యాలనే ఇప్పల్లా నా లాగు. బరబాయించనే ముసలోనికి ఏం లేదు. అవ్వా ఇజ్జత్ తీసి రవ్వలాలో ఈ ముఖం మండగా ముసలోన్ని ఆగం చేతివేమే. పాపం ముసలోడు ఇంత ఏదో పొద్దు పోతలేదని వచ్చి కూసుంటే ఇంకోసారి అత్తడా ఇక అత్తడాని రాకపోతే అంతే ఇవరే వేసింది. నేను ఆయనతోటి మాట్లాడితే నీకెందుకు మంటలేసింది మరి? నిన్న నిన్ను ఏం చేయాలి ఇక? నేనే ఈ ఊరుకు తోపురంటే నువ్వు నాకంటే తోపు అవుతావు మరిగా. ఏయ్ బంటిగా నాకు మొన్నొక్క 100 రూపాయలు ఉట్టకపాయే. ఈ అవ్వ ఇయ్యాల మా తమ్ముడు అడిగినందుకు మా అవ్వ 500 ఇచ్చిందిరా. మరి నీకియలేదారా? మనం ఇంత పెగ్గేపోదుమా అక్క తెల్లగాళ్ళు. ఏడిచ్చిందిరా. ఈ అవ్వ లేవు తమ్ముడు బాగా ఏడతాండు కదా నీకు తర్వాత ఇస్తామని అన్నదిరా. ఈ అవ్వ అవునారా? నీకో 100 రూపాయలు ఇవన్నీ అయిపోవు కదరా మంచి లీటర్ కల్లొచ్చు. ఓ బంటయ్యా ఏంది నోరు తెరుచుకొని వస్తాను? ఏమైంది? ఏమవుడు కాదయ్యా నీ బాంచను. నీ షెడ్యూల్ నాకు ఇస్తావా? ఏంది నా షెడ్యూలు నీకెందుకు ఇచ్చుడు? నువ్వు నేను ఒక్క తరికనే ఉన్నావు. నీ షెడ్యూలు నాకు అత్తయి. నీ చినిగిపోయిన షెడ్యూలు ఏమన్నా ఉంటిస్తావా? కుట్టుకొని వేసుకుంటా. ఎందుకు చెంబయ్య తాత? నాకు షెడ్యూల్ లేవు. షెడ్యూల్ లోపల వేసుకోకపోతే నన్ను అందరు తిడతారు. అందరు తిడతారు అంటే ముసలోడా ఎవరి దగ్గర పోయి చూపిస్తాను నాకు షెడ్యూల్ లేవని. నేను చూపించుడు కాదు, వాళ్ళే వచ్చిన లాగిప్పుతారు చూస్తారు. ఏంది? ఆ, ఓర్రి అవా నా చినిగిపోయిన షెడ్యూలు ఉన్నాయి పట్టుకొచ్చి ఇత్తా కుట్టుకొని వేసుకో. తెచ్చి అయ్యా బాంచను. నీ గురించి ఎత్తుకులాడుకుంటానా? నీ ప్యాంటు నా ప్యాంటు ఒకటే సైజు అయ్యే. సరే పో. ముసలోనికి ఎంత పెద్ద గోసచ్చరా. పాపం ఎవరు ఇప్పిర్రో ముసలోంది లాగు. ఏం పాడోరా. గా పోరి మస్తున్నదిరా దాన్ని సెట్ చేద్దామా? అరే వారి నేనైతే మధ్యలో ఉండరా. అవురా. హాయ్ ఎవరు మీరు? మేమాగా ముందు గల్లీలా ఉంటాం గాని ఏం పేరు నీ పేరు? ఆ పేరా షీలా. షీలా షీలాకి జవానీ. నీ పేరు మీద పాట ఉంది తెలుసా? తెలుసు బా. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నీ హెయిర్ కలరు మస్తున్నది. అవ్వ వీడైతే ఎవ్వరినైనా అట్టిగానే బుట్టలేస్తాడు. అవునా థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? నేనా చదువుకుంటున్నా. కాలేజీలా? కాలేజ్ కాదు మరి స్కూలు. ఏ క్లాసు? 8th. 8th. ఈ పోరుని చూస్తే ఎంత పెద్దదో అన్న లెక్క ఉన్నది. నేను ఈమెను ప్రపోజ్ చేసి ఈమెను లవ్ చేస్తే నన్ను ఎల్లనో కేసులో నూకి పారేస్తారు. ఓకే చెల్లె ఓకే మంచిగా చదువుకో సరేనా? సరే అన్నయ్య. అవుతావేంద్ర గాడిది. పొల్ల మంచిగా ఉంది కదా సెట్ చేద్దామని అనుకుంటివి. పొల్లని చూసే వరకు 8th క్లాస్ ఆయే. ఇజ్జతి వాయే పాయే 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 మనకెర్రోని ఇజ్జతి వాయే. ఎవరికన్నా చెప్పుతే నోట్లా ఉంచుతారాయే. అరే బాక్కూడా నువ్వు ఓర్రాకురా. నీ అవ్వ ఒక్క పొలం సెడి చేద్దామన్నా కూడా ఒక్కటి దొరుకుతలేదు. అరే నీ జీవితానికి ఆ కాకి పిట్టనే రాసినట్టు ఉన్నదిరా. కాకి పిట్టన పెళ్లి చేసుకో సెట్టు. మా అవ్వన నన్ను ఇంట్లో కూడా ఉంచుకోదు. ఏంద్రా పొద్దుగాలు అన్ని కర్రె ముఖాలే చూడాల్సి వస్తుంది అని నన్ను గెట్ అవుట్ అంటది.
సరేపా. ఛీ, ఎంత మోసపోయితిరా ఇప్పుడు పోరగాళ్ళు చిన్న పోరగాళ్ళే పెద్దోళ్ళు లెక్కుంటారు. కాలం మారిందిరా కర్రీము, లోకం మారిందిరా కర్రీము. నువ్వు పాట పాడినవనుకో బక్కోడా నీ పంతా బలుగుతదిరా. ఏ ఉర్రకు పారా. నువ్వు రాత్రంతా ఆటాడిచ్చి పొద్దంతా ఆటాడిస్తావా? ఇప్పుడు నీ సంగతి చూస్తా. నేను ఏషం వేసుకొని వచ్చి నిన్నిప్పుడు తకిడ తందానాడిపిస్తాగే ఆడిదానా. బెత్తం డప్పులు కొట్టాలే నీకు, దెబ్బకే ఇంతకే ఉరకాలే. వస్తావా వస్తావా నా చెంతకు వస్తావా? విలువంగానే వచ్చినవారా బంగారు? ఏమైంది లచ్చవా గీయేసవేసావు? వచ్చినవారా? మరి మనం ఎటు పోదాం? ఎటు తీసుకపోతావు? నన్ను తీసుకుపోవడానికి నీకు ఒక మనిషిని బలియల్లా. వాళ్ళ రక్తం తాగేసి నన్ను లేపుకెళ్తావారా చంద్రయ్య? ఈ చంద్రయ్య ఎవడు ఎవరితోటి మాట్లాడుతాంది? ఓ లచ్చవా వదినమ్మా, అసలు నువ్వేనా ఇది? పట్టుకో 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 నన్ను ముట్టుకో ముట్టుకో చంద్రయ్య. నీకోసం ఒక మనిషి రెడీగా ఉన్నది. నీ పండ్లతో కొరికేయి. పళ్ళతో కొరికేసి ఆమె రక్తం తాగేసి నన్ను లేపుకెళ్ళు. పట్టు పట్టు నా నడుము పట్టు డన్ 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 డన్. దాన్ని దొరకబడతానా? ఓ లచ్చవా ఎవరితోటి మాట్లాడుతావు? నీకోసం నీకోసం ఎవరినైనా సంపుతానంటన్నవారా చంద్రు? సంపేసేయి. కర్ర అంగేసుకొని తెల్ల సీరేసుకొని మిటమిటలాడుతున్న ముసల్లాని మూతి కొరికేసేయి. ఓ లచ్చవా ఎవరు వచ్చిర్రు, ఎవరు కొరుకుతారు? లచ్చవా పట్టల్లారా పట్టు 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 నేను పడతాను పట్టు. తుసుకు తుసుకు పుసుకు. అసుకెక్కడిది, తసుకెక్కడిది, పుసుకెక్కడిది? ఓ లచ్చవా నీకు దండం పెడతానే అవ్వో. ఏ వేషం వేసుకొని ఉరుతావు? అస్కు అత్తన అత్తన పుసుకు పుసుకు పోతాన పోతాన తుసుకు తుసుకు తోస్తాన తోస్తాన. చంద్రయ్య రెడీయా? 1 2 3 గో 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 గో. నన్ను గాల్లో ఎత్తుకుంటున్నవారా చంద్రయ్య? ఎత్తుకో. దాన్ని గాల్లో లేపి కింద పడేస్తా. ఇక దాని మీద కూర్చొని పర్ర 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 వరకు. ఓ లచ్చవా నీకు దండం పెడతానే, నీ కాలు మొక్కుతానే. లచ్చవా ఏమైందే? లేపురా చంద్రయ్య లేపు. చంద్రయ్య ఎవడు? ఎవడెవడు? దొరికింది దొరికింది దొరికింది. ఇక రారా చంద్రయ్య కూసోరా. దాని మూతి కొరికేయిరా. చంద్రయ్య ఎవడు? మూతి కొరుకుడు ఎక్కడిది? ఓ లచ్చవ్వా నీకేమైంది? నీ బాంచరు నేను ఇంట్లుండద్దు, నన్ను ఏదో ఎత్తారిల్లు. అతుకు దోసుకో దోసుకో. అదే లెక్క నా తోడు పెట్టుకుంటావే బోసిడికే. నువ్వు ఇక రేపు తెల్లారే వీకుతావు. అవలాలా ఇక చూసిర్రా ఇయ్యాలటి వీడియో. ఇక ఆమె రేపడుతుంది. అందరైతే మంచిగా చూడుర్రి. రేపడుతుంది మా మనవరాళ్ళు డెలివరీ అయినాక పిల్లగాళ్ళతోటి ఇక ఎట్లుంటది ఇల్లు అనేదైతే చూస్తూ ఉండుర్రి. పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము ఉన్నాం. మాకు సపోర్ట్ ఇవ్వడానికి మీరున్నారు. మన దూసుకొని పోవాలి. కార్టూన్ ఛానల్లో మన ఛానల్ అనేది ఒక ఎత్తులో ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టు అందరూ అవ్వలు అయ్యలు మంచిగా సపోర్ట్ ఇస్తారు. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయు, కామెంట్ పెట్టు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇయ్యుర్రి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.